బ్రో ఐ డోంట్ కేర్. ఈ విరాట్ ఏం చేస్తున్నాడు అసలు? విరాట్, విరాట్, మళ్ళీ స్టార్ట్ చేసావా? ఏది వద్దంటే అదే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. ఇది మంచిది కాదురా, వదిలేసే. అయినా నేను హ్యాపీగా ఉంటే చాలు, పక్కల గురించి నాకెందుకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు విరాట్, తప్పు చేస్తున్నావు నువ్వు. నీ ఆనందం విలువ ఒక ప్రాణం. ఏ చిబోక్క, ఛీ, ఎప్పుడింతే నా లైఫ్ నేను హ్యాపీగా బతుకునేవారు. ఛీ, అసలు ఏంటిది? వీళ్ళు ముగ్గురు ఎవరు? ఇదేమో క్లాస్ రూమ్లో ఉంది. అసలు ఎందుకున్నా ఇక్కడ? అక్కడ ఎవరు ఉన్నారు కదా, వెళ్ళి వీళ్ళతో మాట్లాడదాం. బ్రో 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 ఓ సారీ బ్రో, సారీ 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 బా, ఏంది బ్రో అట్లా కొట్టావు? సారీ బ్రో, చిన్న సిచ్యువేషన్లో ఉన్నా, అది ఇక్కడ క్యారీ అయింది. అదంతా ఓకే బ్రో, మనం ఎక్కడున్నాం? ఏంది ఇదంతా? నాకు కూడా తెలియదు బ్రో, పక్కన ఎవరు ఉన్నారు వాళ్ళని అడుగుదాం. బ్రో 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 నన్ను ఏం చేయొద్దు బ్రో, ప్లీజ్ బ్రో. ఏమైంది బ్రో? బ్రో ఆగా, ఏమైంది ఏమైంది ఏమైంది? చిల్ చిల్ చిల్. ఏమో బ్రో, నా వెనకాల ఇద్దరు ముగ్గురు పడుతుండే, నా తల మీద కొట్టిన తర్వాత ఇక్కడే బ్లాంక్ అయిపోయి వచ్చిన. బ్రో మాకు నిజంగా తెలియదు, మేము కాలేజ్ చేసేసరికి ఇక్కడ ఉన్నాం. అసలు ఎవర్రా మీరంతా? అద్దల్వకే మేము ఇక్కడ గమ్మత్ అవుతున్నాం. అసలు నువ్వెవరు? అసలు నేను ఈ క్లాస్లో ఎందుకున్నా? మీరెవరు అసలా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. ఛీ, రావట్లేదేంట్రా ఇది? ఏంది బ్రో, డోర్ వస్తలేదా? డోర్ ఎందుకు రావట్లేదు? ఏంటిది? ఏదో రాస్తుంది ఇక్కడ. మనీషా. అసలు అక్కడ మనిషి అని ఎందుకు రాసుంది? మీరంతా ఎవరు? మనం అందరం అసలు ఇక్కడ ఎందుకున్నాం? డోర్ ఓపెన్ అవ్వకపోవడం ఏంటి అసలు? ఇదంతా ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, ఇది ఓపెన్ అవ్వట్లే. రూమ్ అంతా వెతకండి. అసలు ఇంత ఎతికినా ఎందుకేం దొరకట్లేదు అసలు? నేను బ్లాంక్ అయిపోతేనే కదా వచ్చింది, మళ్ళీ పడుకుంటాను, నేను రిటర్న్ వెళ్ళిపోతానేమో. ఏంది సౌండ్ ఏంది? ఎవరా నువ్వు? మనిషిని. మనీషా? ఎవడా నువ్వు? ఇక్కడ ఎందుకున్నాం? కర్మ. కర్మ? అసలు ఏం మాట్లాడుతున్నావు? అవును, మీకు కేవలం 10 నిమిషాలే ఉన్నాయి. మీరు చేసిన తప్పు వల్లే మీరు ఇక్కడ ఉన్నారు. కావాలంటే మీ చేతులు చూసుకోండి. అరే ఏంట్రా ఇది? ఈ స్టాంప్ ఏంటి? మాకు ఏం జరుగుతుంది ఇక్కడ? హహహ,
ఈ 10 నిమిషాల్లో మీరు రూమ్ కీస్ వెతికి బయటకు వెళ్ళకపోతే పాయిజన్ గ్యాస్ లీక్ అయి చచ్చిపోతారు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? పాయిజనస్ గ్యాస్ ఏంటి? 10 minutes ఏంటి? కావాలంటే వెనక్కి చూడండి. గ్యాస్ ఎందుకు లీక్ అవుతుందిరా? అర్జెంట్గా ఆపేయ్. ఆల్రెడీ ల్యాప్టాప్ లో టైమర్ స్టార్ట్ అయింది. 10 minutes టైం ఉంది బ్రో, అర్జెంట్గా వెతకాలి. ఏంట్రా కూర్చొని ఉన్నావు? ఆ కీ ఎతకాలి, మన టైం అయిపోతుంది దా. ప్లీజ్ రా, లేరా, మన టైం అయిపోతుంది, ఎతకాలి దా. మన సిచ్యువేషన్ నాకు అర్థమైపోయింది. ఇంక మనం బయట పడలేం. ఏం మాట్లాడుతున్నావు రా? నీకు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలని లేదా రా? నేనైతే వెళ్ళిపోతున్నా, నేనే తుక్కుంటా కీ. జరుగుతున్న 10 minutesకే నాకు ఇట్లా ఉంటే నేను చేసిన తప్పుల వల్ల అంతమంది ఎంత బాధపడి ఉంటారు. మీ అందరికీ ఈ అందాల ప్రపంచానికి స్వాగతం. నా పేరు మనిషి. ఏంటి విరాట్, నీ చివరి 10 నిమిషాలు ఇలా ఉందని బాధపడుతున్నావా? మీరు చేసిన తప్పు వల్ల ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని మీ ఆనందం కోసం మీమ్స్ లా క్రియేట్ చేసి ఇక్కడున్న హిందూ ముస్లింల మధ్య గొడవల్లా చూపిస్తున్నారు. మీ మీమ్స్ చూసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఇక్కడ మనుషులందరూ పిచ్చినా కొడుకుల్లా గొడవలు పడుతున్నారు. ఈ విషయంలో మీ తప్పెంతుందో ఇక్కడున్న మనుషులది అంతే తప్పుంది. వాళ్ళు మారాలంటే ముందు మీరు మారాలి. అందుకే మీకు మరణ శిక్ష. కానీ మీరు ఆ కీని కనిపెట్టారు. మీరు చేసిన తప్పుకి రియలైజేషనే ఆ కీ. కష్టం మీ దాకొచ్చింది కాబట్టి మీకు అర్థమైంది. మీ తప్పు మీరు రియలైజ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి మీరు ఆ తప్పు రిపీట్ చేస్తే ఈసారి చెయ్యర్లేండి. సారీ బ్రో, మా మా తప్పు తప్పు మేము మేము తెలుసుకున్నాం. తెలుసుకున్నాం. ఓకే, యు ఆర్ ఫ్రీ నౌ. ఛీ, మేమెంత బాధ పెట్టామో మనుషుల్ని. మాకే 10 నిమిషాలకి ఇంత కష్టం అనిపిస్తే జీవితం అంతా వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో మా వల్ల. ఇది కల కదా? ఏం మాట్లాడుతున్నావు? అవును, ఇక్కలే. నువ్వు అనుకునేదే నిజం. విరాట్ 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 ఉన్నావా? విరాట్ 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 ఉన్నావా? ఐఎమ్ రియలీ సారీ అక్క. నా తప్పు నేను తెలుసుకున్నా అక్క. ఐఎమ్ రియలీ సారీ. పర్లేదురా, ఇప్పటికైనా నీ తప్పు ఏంటో నువ్వు తెలుసుకున్నావు. ఐఎమ్ రియలీ సారీ అక్క. ఇట్స్ ఓకేరా. ఇప్పుడు వరకు జరిగిన కథ అంతా పక్కన పెడదాం. ఇప్పుడు నిజాలు మాట్లాడదాం. దీపు చంద్రదాస్కి జరిగిన ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయనకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల చాలామంది వచ్చారు, ప్రొటెస్ట్ చేశారు, హిందూస్ అందరూ రగిలిపోయారు. మరి అట్లా బట్టలు ఇంపేసి కాల్ చేస్తారా అని చెప్పి అందరూ బాగానే మాట్లాడారు. కానీ దీపు చంద్రదాస్ గారికి బంగ్లాదేశ్లో అట్లా అయిందని చెప్పి మ్యాక్సిమం ఎవరు రియాక్ట్ అయ్యారు? ఆన్సర్ చేయండి దానికి. హిందూస్, ఓన్లీ హిందూసా? హిందూస్ మాత్రమే రియాక్ట్ అవుతారా? దీపు చంద్రదాస్ హిందూ కాకముందు మనిషి కదా ఆయన. ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఓన్లీ హిందూస్ మాత్రమే రియాక్ట్ అవుతారా? సరే, దీపు చంద్రదాస్ గారి ఇన్సిడెంట్లో
హిందూ కాబట్టి హిందూస్ మాత్రమే రియాక్ట్ అయ్యారు, ముస్లిమ్స్ జరిగితే హిందూస్ రియాక్ట్ అయ్యారు, క్రిస్టియన్స్ జరిగితే ముస్లిమ్స్ హిందూస్ రియాక్ట్ అయ్యారు అని చెప్పి ఓకే అనుకుందాం. ఎందుకట్లా? మనుషులు కదండి మనము, మనుషులు కాదా మీరు? గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా? ఇది మారిదాకా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ మాత్రమే. సాటి మనిషి కోసం హెల్ప్ చేయడానికి కూడా రావట్లేదు సమాజం. ఆల్ దిస్ ఇన్సిడెంట్స్ చెప్తాం, ఎన్ని పెట్టుకుని మనుషులు అనే మాట. మనం బతికేది ఒకసారి, బతికినన్ని కాలం హ్యాపీగా బతుకొని లాస్ట్కి ప్రశాంతంగా తెచ్చుకోవాలా? దట్స్ రాంగ్. మనం చచ్చేది ఒకేసారి, రోజు బతుకుతూనే ఉంటాం. బతికినంతకాలం హ్యాపీగా బతకకుండా వాడు హిందూ, వీడు నావాడు, వాడు నావాడు, వీడు ముస్లిం, వీడు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ విడ తీసుకుంటారు ఎందుకు? మీరు మనుషులు కాదా? ఆల్ దిస్ షిట్ టు డై ఆన్ ర్యాండమ్ డే. ఇదంతా విన్నాక నేను అడిగేది ఒకటే ఒక క్వశ్చన్. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆర్ యు హ్యూమన్ ఆర్ ఏ